ఇవాళ స్త్రీలకు మాత్రమే ఒక సాధన చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి తల్లుడు. ఈ సాధన ఒక యక్షుడి సాధన. శ్రీ రత్నచూడ యక్షుని తాంత్రిక సౌందర్య సాధన. ఇది సకల స్త్రీలు శరీరము, మనస్సు, ఆత్మపరంగా తేజస్సును, ఆకర్షణ శక్తిని మరియు దివ్య సమ్మోహనాన్ని ప్రసాదించగల సామర్థ్యం కలిగినటువంటి అత్యంత రహస్యమైనటువంటి యక్ష సాధన అని గుర్తుంచుకోండి. ఇది యక్షిణీ తంత్ర మార్గంలోకి ప్రవేశించడానికి అర్హతనిచ్చే తొలిమెట్టు. ఇక్కడ ఈ సాధనకు 3 భాగాలుగా పూర్తి పద్ధతిలో వివరిస్తున్నాను. జాగ్రత్తగా విని చేసుకోండి. ముందుగా బీజ మంత్రం మరియు యంత్రం. ఇవి కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు, లేదంటే ఇందులోనే ఈ వీడియోలను డిస్ప్లే చేస్తాను, చూసి చేసుకోండి. ముందుగా బీజ మంత్రం 38 అక్షరాలది. ఓం శ్రీం హ్రీం క్లీం యం రం రత్నచూడాయ నమః తేజోమయాయ సౌందర్యధాయినే స్వాహ అనే ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ ఈ మంత్రంతో పాటు ఇక్కడ చెప్పిన ఈ సాధనకు ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సాధనా కాలం 21 రోజుల సాధన ద్వారా ప్రాథమిక ఫలితాల కోసం, లేదు 41 రోజుల దీక్ష సాధన ద్వారా సంపూర్ణ రూప పరివర్తన చెందుతుంది. నఖం నుండి నేత్రం వరకు తేజస్సుతో నిండిపోతుందని గమనించండి సాధకులారా. సమయం సూర్యోదయానికి ముందు కానీ లేదా రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్య ఈ సాధనకు అనువైన సమయం. రోజులు మొదలు పెట్టాల్సిన రోజులు శుక్రవారం లేదా పౌర్ణమి రోజు ప్రారంభించండి. స్థలం నీకు మాత్రమే సొంతమైనది. ఇది ఇల్లు, అద్దమున్న గది. నువ్వు సాధన చేసే గదిలో ఖచ్చితంగా అద్దం ఉండాలి. అందులో తొలిచూపు తాంత్రిక పద్ధతి స్వస్వరూప ధ్యానం చేయాల్సి ఉంటుంది. నిన్ను నువ్వు చూసుకొని ధ్యానం చేయాల్సి ఉంటుంది. నైసర్గికంగా ఆ రూములో మీరు ఊదుబత్తీలు కావచ్చు, గంధపు వాసనలు కావచ్చు, ఆ రూమ్లో వేసుకుని సాధన చేయండి. ఆ వాసనలోనే అంత పరిమళభరితంగా ఉన్న రూమును మాత్రమే ఈ సాధనకి ఉపయోగించండి. ఇకపోతే వస్త్రధారణకి తెలుపు లేదా నీలం కలర్ వస్త్రాలు శుభశక్తిని రేకిస్తాయి మీకు. ఈ వస్త్రధారణ, ఈ సాధనా విధానం ప్రతిరోజు ఇలా చేయాలి. ముందుగా ఇక్కడ చెప్పినట్టు ఒక యంత్రం ఇస్తాను. ఆ యంత్రానికి ఆవాహన మరియు స్థాపన. రత్నచక్ర యంత్రానికి పసుపుతో తయారు చేసి నీలి రంగు గుడ్డ మీద వేసుకోండి. ఆ యంత్రాన్ని మీరు గీసుకోండి. యంత్రం మధ్యలో బీజాక్షరాన్ని శ్రీమని తెలుగులో రాయండి. చుట్టూ చంద్రబింబం కాంతి కిరణాలతో రూపొందించాలి. గుర్తుపెట్టుకోండి. ఈ యంత్రానికి ఈ మంత్రం ద్వారా ఒక 11 సార్లు అనుకుంటే ప్రాణప్రతిష్ఠ అయినట్టు గుర్తుంచుకోండి. ఓం రత్నచూడాయ యక్షాయ ప్రాణ ఆవాహయామి స్వాగతం కుర్యాత్ స్థాపయామి నమః అనే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఎప్పుడైతే ఆ నీలవర్ణమైన వస్త్రం మీద ఇక్కడ చెప్పిన యంత్రాన్ని గీసుకొని అందులోకి ఆయన్ని ఆహ్వానించండి. ఇప్పుడు చెప్పిన మంత్రంతో ప్రాణప్రతిష్ఠ యంత్రానికి ప్రవేశపెట్టాలి. ఆ యంత్రంలోకి మీరు ఇలా చెప్పిన తర్వాత ఆ యక్షుని తేజస్సు ఆ యంత్రంలోకి వస్తుందని గుర్తుంచుకోవాలి. ముందుగా పైన చెప్పినటువంటి మంత్రం మూల మంత్రం ప్రథమ వారం మొదటి వారంలో రోజుకు 108 వంతున జపం చేయండి. రెండవ వారం 216 వంతున జపం చేయాల్సి ఉంటుంది. ఇక మూడో వారం 324 వంతున జపం చేయాల్సి ఉంటుంది. ఈ సంఖ్య జపమాలతో లెక్కించకూడదు, మల్లెపూలతో లెక్కించాలనే విషయాన్ని మర్చిపోకండి. విధానం: మంత్రాన్ని శుద్ధంగా హృదయంలో చక్కగా నిలుపుకోండి. మీరు దర్పణానికి ఎదురుగా చూసి జపించాల్సి ఉంటుంది. అద్దంలో మీరు ఎదురుగా చూసి జపించాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు చూస్తూ జపించాల్సి ఉంటుంది. ప్రతి జపం తర్వాత రత్నచూడా స్వామిని మా రూపం మధురతకు నిలయం అవుగాక అనుకోండి. సౌందర్యానికి నిలయం అవుగాక అని శబ్ద ప్రార్థన చెయ్యండి. ఇకపోతే స్వామికి నైవేద్యం పుష్పార్చన. రోజు పాలతో తయారు చేసిన పాయసాన్ని లేదా తేనెని లేదా వెల్లరి పండ్లు అనగా దోస పండు లేదా కుకుంబర్ అంటారు, దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన దాన్ని సాధకురాలు తినాలనే విషయాన్ని మర్చిపోవద్దు. యక్షుడి చిత్రపటానికి మల్లెపూలతో పుష్పార్చన చేయాలని, అలాగే యంత్రానికి కూడా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. ఇకపోతే ఈ సాధన ఫలితాలు ఏంటి? 1 నుంచి 7 రోజుల కల్లా ముఖంలో స్వల్ప కాంతి,
నెత్తిపై వేడి వస్తుంది సాధన చేసే వ్యక్తులకి. రెండోది 14వ రోజు కల్లా కళ్ళలో తేజం పెరగడం, ముఖాన్ని అందరూ గమనించడం. మీ అందరూ చెప్తుంటారు ఏదో నీ ముఖంలో కాంతి వచ్చిందనేసి. ఇది ప్రతి ఒక్క స్త్రీ చేయొచ్చు, ఇది స్త్రీలు మాత్రమే చెయ్యాలి. ఇక 21వ రోజు ఆకర్షణ శక్తి ప్రబలించి శరీరం సౌందర్య వృద్ధి జరిగి చర్మ తేజస్సు, పలికే పదాల్లో మాధుర్యం తప్పకుండా కలుగుతుందనే విషయంలో నిస్సందేహంగా అసలు సందేహమే లేదని గుర్తుంచుకోండి. ఇక ఈ సాధనలో నిషేధితాలు తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు: అశుద్ధమైన ఆహారం, మాంసము, మద్యము, ఉల్లిపాయలు పూర్తిగా నిషేధం. గుర్తుంచుకోండి సాధకులారా. శారీరక సంబంధం అంటే మీరు పెళ్ళై ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏదో అయి ఉండొచ్చు. బ్రహ్మచర్యం అంటే శారీరక సంబంధం ఎవరితో ఈ 21 రోజులు పూర్తిగా విడవవలసి ఉంటుంది. 3 పర్సనల్ గదిలో తప్ప ఒంటరిగానే ఉండాలి. మీ పర్సనల్ గదిలో తప్పనిసరిగా ఒంటరిగానే సాధన చెయ్యాలి, మీకు మాత్రమే సొంతమైన గదిలో. ఇక మాతృశుద్ధి అనగా మాసిక ధర్మం, ఆ సమయంలో జపాన్ని విరమించాలి. అంటే బహిష్టు సమయంలో జపాన్ని ఈ 6 రోజులు ఖచ్చితంగా విరమించి మళ్ళా తర్వాత మొదలు పెట్టండి. జప అనంతరం యోగిక ధ్యానం. ప్రతిరోజు మంత్ర జపం అయిపోయిన తర్వాత క్షణకాలం నీకెంత ఓపిక ఉంటే అంత ధ్యానాన్ని కూర్చోండి. తన ముఖం నుంచి వెలువడే పరస్పర ఒక పెద్ద కాంతి వ్యాపిస్తున్నట్లు ఊహించండి. ఈ వెలుగులో ఇతరులకు ఆకర్షణీయంగా అనిపిస్తుందని దృఢ నిశ్చయంతో ధ్యానించండి. అనంతరం ఇదంతా పూర్తయిన తర్వాత ఫలితములు, ఈ సాధన పూర్తయిన తర్వాత మీకు వచ్చే ఫలితములు ఏంటి అంటే ముఖ సౌందర్యం, చర్మ ప్రకాశం, కనురెప్పల దాకా ఆకర్షణ, ప్రజల మీద పలుకుబడిపై మీకు అత్యంత ప్రభావం ఉంటుంది. మైండ్ ఫ్రీక్వెన్సీ, ఆకర్షణ శక్తి. ఎవరైనా సరే ఈ సాధన పూర్తి చేసిన స్త్రీలకి తొలి పరిచయంలోనే తన సూపులో స్తంభింపజేయగలిగే శక్తి ఆ స్త్రీకి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ సాధన పూర్తిగా నియమంగా చేస్తే రత్నచూడాయక్షు అనుగ్రహించి సౌందర్య సిద్ధిని, సాధకురాలకి మోహనాన్ని మించిన తేజోమయ ఆకర్షణ శక్తిగా మారుస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను. యంత్రం చేయాలనుకున్న వాళ్ళు యంత్రం కావచ్చు, ఆయన రూపం కావచ్చు, ఈ వీడియోలో నేను డిస్ప్లే చేస్తాను, లేదా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. లేదా మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోటో యంత్రం మీకు పంపిస్తాను. వీడియోలోనే డిస్ప్లే చేస్తాను. చాలామంది మమ్మల్ని కోరిన విధంగా ఇది చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యక్షిణీ విద్యలంతా మగవాళ్ళ కోసమేనా, స్త్రీలకు ఏమి లేవా అని అడిగారు. కనుక స్త్రీలకి అనేక విద్యలు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేని స్థితిలో సాధించుకోవాలి కనుక ఇది ఇస్తున్నాను. జాగ్రత్తగా చేసుకొని మీ సౌందర్యాన్ని వృద్ధి చేసుకోండి. ఇది అందరూ చేసుకోవచ్చు. అందం కావాలనుకున్న ప్రతి స్త్రీ, నేను నల్లగా ఉన్నాను, నాకెట్లా అబ్బుద్దండి, అది తప్పు. మీరు చేసి చూడండి. ఆ ప్రభావం అనేది మీ మీద ఎంతవరకు చూపిస్తుందో మీరే అర్థం చేసుకోగలరు. కనుక మీరు ఎటువంటి సందేహం పడకుండా నిశ్చింతగా ఈ సాధన చేసుకోండి. సాధన చేసుకొని మీ సౌందర్యాన్ని మంత్రపరంగా పెంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.